ఒకప్పుడు సినిమా వారసులంటే కొడుకులే, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కూతుళ్లు కూడా తెరంగేట్రం చేస్తూ తండ్రికి తగ్గ తనయలుగా రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఒకనాటి ప్రముఖ తమిళ్ హీరో అరుణ్ పాండ్యన్ కూతురు కీర్తి పాండ్యన్. హరీష్ రామ్ డైరెక్షన్ లో దర్శన్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది కీర్తి పాండ్యన్. ఇదే సినిమాలో అరుణ్ పాండ్యన్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 90ల కాలంలో యాక్షన్ హీరోగా క్రేజ్ సాధించిన అరుణ్ పాండ్యన్ కొన్ని అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఇటీవలే తమిళంలో స్టార్ హీరోల కూతుళ్లు వరుస పెట్టున ఎంట్రీ ఇస్తున్నారు. కమల్ కూతురు శృతి హాసన్ తెలుగు, తమిళ భాషల్లో యాక్ట్ చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు సాధించారు. శృతికి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఆమె నటించిన గబ్బర్ సింగ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ తెలుగు మూవీ. కెరియర్ తొలినాళ్లలో ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న శృతి తర్వాత కోలుకొని గోల్డెన్ హ్యాండ్ రేంజ్ కి ఎదిగింది. ఇక శరకుమార్ కూతురు వరలక్ష్మి కూడా మంచి నటిగా పేరు సాధించి దూసుకెళ్తుంది. తాజాగా విడుదలైన సర్కార్ లోను తలుక్కున మెరిసింది వరలక్ష్మి. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన మల్టీ స్టారర్ విక్రమ్ వేదాలోనూ మంచి పాత్ర పోషించి తన ఫామ్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. ఇటు తెర మీదే కాకుండా తెర బయట కూడా కొన్ని కార్యక్రమాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయగా రాణిస్తోంది. అంతేకాదు ఒకే ఒక్కడు యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య సైతం యాక్ట్ చేస్తూ తండ్రి పేరు నిలబెట్టే యత్నం చేస్తుంది. మనకిక్కడ తెలుగులో ఇలాంటి వారసురాలు వేళ్ల మీద లెక్కబెట్టుకోవాల్సిందే. 20 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల బాలకృష్ణ హీరోగా వచ్చిన టాప్ హీరోలో నటించాల్సింది. కృష్ణ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రాజెక్టులో ఆమె నటించడం నిలిచిపోయింది. తర్వాత ఆమె నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన షో అనే సినిమాలో తలుక్కున మెరిసి తన నటనాసక్తిని కనబరుచుకోవలసి వచ్చింది. ఇక రీసెంట్ గా మనకిలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నాగబాబు కూతురు నిహారికే. నిహారిక కొన్ని వెబ్ సిరీస్లు చేసి తర్వాత ఒక మనసు అనే సినిమాలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. నాగశౌర్య హీరోగా వచ్చిన ఈ చిత్రంలో నిహారిక నటనకు మంచి మార్కులు పడినప్పటికీ అనుకున్నంతగా ఆడలేదు. దీంతో నిహారిక స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరడం సాధ్యపడలేదు. అయితే అప్పుడప్పుడు మంచి పాత్రలు దొరికితే చేస్తూ వెళ్తుంది. తమిళ్లో ఇటీవల విడుదలైన ఓరు నల్ల నాల్ పొత్తు సొల్రెన్ సినిమాలో యాక్ట్ చేసింది నిహారిక. తాజాగా ఆమె నటిస్తున్న సూర్యకాంతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గత కాలానికి వెళ్తే దక్షిణాది నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారసురాళ్లలో రేఖది ప్రముఖ పాత్ర. రేఖ జెమినీ గణేశన్ కూతురు. ఆమె బాలీవుడ్ రేంజ్ లో క్లిక్ అయి స్టార్డమ్ సాధించారు. మరి ఒకనాటి క్రేజీ హీరో అరుణ్ పాండ్యన్ కూతురైన కీర్తి పాండ్యన్ ఏ స్థాయిలో తన స్టార్డమ్ చూపుతారో చూడాలనుకుంటున్నారు అభిమానులు.